మన భారతదేశంలో ప్రతి ఒక్కరూ కూడా ఇదివరకు రోజుల్లో యోగులే. ప్రతి ఒక్కరు కూడా ఒక ఋషిలాగే ఉండేవారు. 100% నీతిగా నిజాయితీగా ఉండేవారు. కంటిన్యూగా మన మీద బయట నుంచి వచ్చి ఆక్రమణదారులు మనని అన్ని రకాలుగా దోచుకుని, మన ఆస్తులను దోచుకున్నారు, మన మానభంగాల్ని అన్నింటినీ, మన సంపదల్ని దోచుకుని మనని దరిద్రుల కింద చేసి, మన వాళ్ళు ఈరోజు ఇలా దిగజారిపోవడానికి మన ఈ ఇన్వేడర్సే దానికి కారణము. మన ప్రయత్నం గట్టిగా చేసినట్లయితే మన భారతదేశంలో మన అందరి జీన్స్లో ఉన్నది మళ్ళీ ప్రతి ఒక్కరిని ఒక యోగిలా మనం తయారు చేసే అవకాశం మనకుంది. దృఢమైన సంకల్పంతో దృఢమైన ప్రయత్నం చేయాలి, కానీ మళ్ళీ ప్రతి ఒక్కళ్ళు కూడా భారతదేశం కోసం లేచి నిలబడతారని నాకు పూర్తి విశ్వాసం ఉంది. థ్యాంక్ యూ. శర్మ గారు అన్నది నాకు కరెక్ట్గా అనిపిస్తుంది. కానీ అది జరగాలంటే మనం అందరూ తప్పించాలి, సాధన చేయాలి, ఏదో ఒక రకమైన యోగా కానీ ధ్యానం కానీ చేయాలి. నేను చేస్తున్నాను. మీరు కూడా ఏదైనా మెడిటేషన్ చేస్తున్నారో, ఏ మెడిటేషన్ టెక్నిక్ చేస్తున్నారో కామెంట్లో చెప్పండి.